నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడి నీ శత్రువులను యెహోవా నీ ఎదుట అతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 27 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు తన వాగ్దానం ఇస్తున్నాడు. నీవు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా దీవెన, దేవుని కృప, దేవుని ప్రజెన్స్ నీతో ఉండునుగాక. అంతేకాదు, నీ మీద ఒక దారిని శత్రువు వచ్చి నిన్ను నష్టపరచాలని, నిన్ను కష్టాలు పాలు చేయాలి, అవమానపాలు చేయాలని ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నాడు 7 దారులు ఆడి పారిపోతాడట. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు జయమించునుగాక. దేవుడు నేను లేవనెత్తునుగాక. అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరు ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్నారు? ప్రతి బిడ్డను దర్శించి దీవించు నాయన. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు అన్నావు నాయన. మీ దీవెన కావాలి, మీ ప్రజెన్స్ మాతో ఉండాలి, చేయనదలో సఫలపరచబడాలి. అద్భుత రీతిలో బ్లెస్ చేసి కృపాక్షేమాలు తోడగించండి. అన్ని జనులు సెంటిమెంట్స్ ఉంటే వీళ్ళు మాకు అది వద్దు నాయన, మీరు కావాలి. మీరుంటే మాకు అంత దీవెనే. ఆయన శిష్యులు ధోని నడిపించారు, కానీ పెద్ద గాలి ఎదురై తుఫాను ఎదురైనందువల్ల నడిపించలేపారు. మీరు ఎప్పుడైతే ధోనిలో ఎక్కారో వెంటనే ధోని దరిగి చేరింది. అలా మీరుంటే మాకు అన్ని దీవెనే. అలాగే మీరు మాతో ఉంటే ఏ శత్రువు మమ్మల్ని ఎవరు జయించలేరు. ఒక దారిని వస్తే 7 దారులు పారిపోద్దన్నారు. యేసు నామమున ప్రతి వ్యాధి పారిపోవాలి, 7 దారులు పారిపోవాలి. బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్ ప్రాబ్లం, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ కూడా పారిపోవాలి. యేసు నామములో బలహీనతలను గద్దిస్తున్నాను. ఈ 4th ఆలివ్ అనాయింటింగ్ ప్రేయర్స్లో నేను నడిచిన మంది కృపనిచ్చే 1000 మంది నడిపించావు. ఇంకా మరింతగా దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి మా విశ్వాసం బలపరచండి. ఆయన గొప్ప దీవెనతో నింపండి, స్ట్రెంథన్ చేయండి. ఆయన ఎవరైతే సీడ్ ప్లాన్ చేస్తున్నారో ఎరుకు ప్రాకారాలు వాటి చుట్టూ తిరిగి బోర్లు ఊదినప్పుడు ఎలా ప్రాకారాలు కూలిపోయినాయి, అలా అపవాది ప్రాకారాలు కూలిపోవాలా, పాపం అనే ప్రాకారాలు కూలిపోవాలి, దరిద్రమైన ప్రాకారాలు కూలిపోవాలి, వ్యాధులనే ప్రాకారాలు కూలిపోవాలి, కుటుంబ కలహాలనే, నిరుద్యోగం అనే, ఆర్థిక దరిద్రమనే ప్రాకారాలు కూలిపోవాలి. సమృద్ధిగా దీవించి గొప్ప కార్యాలు చేసి మిరాకిల్స్ చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి. అంతకంతకు మా విశ్వాసం బలపడాలా. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి. దీవెన దయచేయండి. పెళ్లి కానివాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని ఇవ్వండి, సుఖప్రసవాలు ఇవ్వండి. చిన్న బిడ్డలు యవనస్తులను దీవించండి, తొట్టిలు కొండ కాయండి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కొందరు రాశారు, మరికొందరు ఈ వీక్ రాస్తున్నారు. వారికి మీరు తోడై ఉండి రాయించండి, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కూడా బ్లెస్ చేసి దీవించండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి. ఎవరు సీట్స్ కోసం ట్రై చేస్తున్నారో సీట్స్ విషయాలు మిరాకిల్స్ చేయండి. ఎవరు బిజినెస్లో బ్లెస్ చేసి సమృద్ధిని దీవెన పొందే కృపనివ్వండి. ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి. గృహాలు ఇవ్వండి. అయ్యా, ఎవరికి నాయన ఇంకా ఆర్థిక ఇబ్బందులను అన్నింటిని విడిపించి, అప్పులను విడిపించి అప్పులు ఇచ్చే సామర్థ్యాన్ని ఇవ్వండి. కృప తిరిగివ్వండి. విదేశాలు మా ప్రియులను జ్ఞాపకం, ఇతర రాష్ట్రాలు మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. స్పాన్సర్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. టీవీ వాచ్ చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కృపనిచ్చి ప్రతి ఒక్కరిని పరలోకనిస్తే మెసేజ్లు వింటున్న బిడ్డలందరూ కూడా బ్లెస్ చేసి దీవించండి. సంఘాన్ని దీవించండి, పరిచయం దీవించండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేసే మార్గాలు సరళం చేయండి. ఆయన ఇక్కడ కూడా డోర్స్ ఓపెన్ చేయండి. ఆయన మీరు వాగ్దానం ఇచ్చారు. అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప దీవెనతో నింపండి. కృపాక్షేమాలు తెచ్చండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. రెక్కలేని కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప చేయండి. వచ్చే ఆదివారం ప్రభరాత్రి భోజనం సాక్రమెంట్ మనం సిద్ధపరచండి, దీవెనతో నింపండి. మా విశ్వాసం బలపడి ఈ రోజంతా గొప్ప చేయని ఉండే ఆయన ప్రయాణాలు తోడండి, యాక్షన్స్ అవాయిడ్ చేయండి. డ్యూటీస్లో, జాబ్స్లో, కాలేజీలో అన్నింటిలో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి ఆయన ప్రతి ఒక్కరు తోడయండి, దీవెనతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, అవసరాలు తీర్చండి. పరిచయం అందరిని దీవించి కృప నుంచి గొప్ప కార్యాలు చేసి మహిమించండి. ఎవరైతే ఫ్రూట్స్ పెట్టుకెళ్తున్నారో గర్భాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ మీద పడి నీ శత్రులను 7 దారులు పారిపోయేట్టుగా శక్తిని, కృపను, అభిషేకం దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్.